వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయ అరకుచలి ముగింపు ఉత్సవాలలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే మిర్యాల శిరీషారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ తిరుమణి పూజశ్రీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరకు చలి ఉత్సవాలను ఇంత ఘన విజయం చేసిన అందరికీ తిలకించడానికి వచ్చిన స్థానికులకు, పర్యాటకులకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 40 కిలోమీటర్లు సైక్లింగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ రోజు రాత్రి 8 ఫెడరల్ స్టేట్స్ నుండి ట్రైబల్ కళాశాలలతో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. రెండవ రోజు 8 కిలోమీటర్ల మార్థన్ రన్ డిగ్రీ కాలేజీ నుండి పిడరి వరకు నిర్వహించడం జరిగిందని, నేషనల్ రన్నర్స్ కూడా పాల్గొనడం జరిగిందని తెలిపారు. మూడవ రోజు సింగర్ సునీత ఈవెంట్ ఘనంగా జరిగిందని, ఈ కార్యక్రమానికి ప్రజలు పాల్గొన్నారని వారు తెలిపారు. అరకులోయ అందం అక్కడి పచ్చదనంలోనే కాదు, ఆ ప్రకృతిని కన్నబిడ్డల్లా సాగుతూనే గిరిజనుల గుండెల్లో ఉంది. నాగరికత వేగంగా పరిగెత్తకుండా మట్టిని నమ్ముకొని అడవిని గౌరవిస్తూ సాగే వారి జీవన శైలి మనందరికీ ఉన్న పాఠం. వీరి చిరునవ్వుల్లో కల్మషం ఉండదు, వీరి పలకరింపుల్లో స్వచ్ఛమైన ఆత్మీయత కనిపిస్తుంది. హింస అడుగుల్లో, వెదురు బొంగుల వంటకాల్లో అరకు అసలైన ఆత్మ మనకు కనిపిస్తుంది. అరకు ఆత్మ అక్కడి మనుషులు. అందరూ కూడా అరకు ఫెస్ట్ 2026కి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మన ముఖ్య అతిథి గౌరవనీయులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి నడుస్తుందా? అవునండి. అన్న ఫోన్ అన్న పాడుతున్నాడు. నేను కూడా అలాగే లైవ్ వెళ్తే లోకల్ ఎవరు చేసింది లైవ్ ఎవరు కాదు. ముగింపు. అరకు అనగానే సహజ సిద్ధమైనటువంటి అందాలని, సహజ సిద్ధమైనటువంటి సౌందర్యాలను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ లోయలు, కొండలు, గుట్టలు సహజ సిద్ధంగా ఉన్నవి, అవి ఎవరు తీసుకొచ్చి పెట్టినవి కాదు. కాబట్టి ఈ సహజ సిద్ధమైన అందాలను చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులకి మనం కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని హోటల్స్ కట్టాలని, కొన్ని టెంట్ హౌసెస్ లాంటివి పెట్టాలని, అలాగే హోమ్ స్టేస్ పెట్టాలని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి సరైన వసతి ఉంటే, అలాగే సరైన ఫుడ్ ఉంటే
ఇక్కడ ఉండి చూసి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగ ఉపాధి ఎక్కువ కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చక్కగా, అంటే ఇప్పటి వరకు గిరిజనులందరూ కూడా మనం కేవలం కాఫీ తోటలు, మిరియాల తోటలు వీటిల్లో ఈ సంవత్సరం నుంచి జీవనం సాగిస్తున్నారు. ఇంతకు పూర్వం మీకు అందరికీ కూడా తెలుసు, 11 మండలాల్లో కూడా గంజాయి పంటలు పండి గజగజ ఉనికే వాళ్ళు గిరిజనులు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గంజాయి పూర్తిగా నిర్మూలించి కాఫీ తోటలు పండడం మనం అందరం చూస్తున్నాం. కాఫీని ఆస్వాదించినటువంటి నాకు తెలిసి భారతీయులు లేరు. ఈ అరకు కాఫీకి ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే బ్రాండ్ అంబాసిడర్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అరకు కాఫీ మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు ఆస్వాదిస్తూ అరకు కాఫీ బేష్ అన్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి హీరోగా ఏ స్థానం ఉందో మీ అందరికీ తెలుసు, ఆయన కూడా కాఫీ తాగుతూ ఎక్సలెంట్ అన్నారు. అంటే వీళ్ళందరూ కూడా కాఫీని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల ఇక్కడ గిరిజనులకు మరి కాస్త ఉపాధి. కాబట్టి ఇక్కడ మనకి ఆంధ్ర ఊటీగా పేరుగార్చినటువంటి అరకులో ఈరోజు ఉత్సవాలు చేస్తున్నాం. 3 రోజుల ఉత్సవాలు ఏంటంటే 30, 31, 1 మనం ఏర్పాటు చేసుకున్నాం. 29వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రావాల్సి ఉంది. దురదృష్టవశాత్తు మన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కన్నుమూయడం వల్ల రాలేకపోయారు. కానీ ఆ రోజు ప్రోగ్రాంలు రంగరంగ వైభవంగా మనం మొదలుపెట్టాం. మీ అందరూ కూడా చూశారు చాలా చక్కగా. ఎందుకంటే దాదాపు ఒక 30 వరకు వివిధ కళాకృతులతో వివిధ కళాకారులతో ఆ రోజు డప్పులు కానీ, దింసా డ్యాన్సులు కానీ, అమ్మవార్లు కానీ, బిందుల డ్యాన్సులు కానీ, వివిధ రకాలైనటువంటి వస్త్రధారణ వేషధారణతో వస్తే చాలా సంతోషం అనిపించింది. అలాగే ఆ రోజు ఇంకా మ్యూజికల్ నైట్స్ 3 రోజుల నుంచి వరుసగా ఉన్నాయి, మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఆ రోజు వచ్చినప్పుడు మనకి పర్యాటక శాఖ మంత్రులు కూడా ఆ రోజు వచ్చారు. 29వ తారీఖు నేను వారు రావడం జరిగింది. అంటే ఈరోజు అరకు రాగానే ఇక్కడ ఉండడానికి హోటల్స్ కావాలి, భోజనం అరకు తాలి అని కానీ అనండి కానీ, లేదా అరకు కౌని అని అనండి కానీ, ఎలా అన్నా ఆ రోజు మీరంతా చూశారు. ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకనంటే చిరుధాన్యాలతో గరిటెలు అంటే గంటెలు, సామలు, ఓదలు, సజ్జలు, రాగులు ఇట్లాంటి వాటితో అద్భుతమైన ఫుడ్ తయారు చేయడం. అలాగే స్నాక్స్ తయారు చేసినటువంటి వాటి కొన్ని రాజ్మాతో కానీ, అలాగే కొన్ని వీటితో రాజ్మా అట్లాంటి వాటికి కొన్ని స్నాక్స్ తయారు చేయటం కానీ మీరు అన్నీ చూశారు. ఇంతకు పూర్వం ఏంటంటే రైస్ తినటమే, అందరూ కూడా రైస్ తింటే చాలా గొప్పతనం అనుకునేవాళ్ళు. ఆ రోజు జొన్నదేవ తింటున్నామన్నా, అంబలు తింటున్నామన్నా చెప్పడానికి నామోషి పడేవాళ్ళు. ఈరోజు అందరిలో ఇంచుమించు షుగరు, బీపీ కలిపి కవల పిల్లలాగా వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా చిరుధాన్యాల అవసరం చాలా ఉంది. కాబట్టి చిరుధాన్యాల అవసరం ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం మీద అరకు కాఫీని ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ అరకు కాఫీ తీసుకుంటున్నారో, అలాగే అరకు కౌని అని కూడా తీసుకొని, అంటే అరకు తాళి అనండి, కౌని అనండి మీ ఇష్టం, కానీ అందులో చిరుధాన్యాలతో వివిధ రకాలైనటువంటి వంటలు, ఎంతో మంచి వంటలు, ఆస్వాదించదగ్గ వంటలు మనం ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. నా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న అధికారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా అరకు ముగింపు ఉత్సవాలకి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన అల్లూరి సీతారామరాజు జిల్లాకి నిన్నటిదాకా ఈ జిల్లాలోనే ఉండి ఇప్పుడు పోలవరం జిల్లా అయినటువంటి మా సోదరి శాసనసభ్యురాలు శిరీషాదేవి గారికి, అలాగే మాజీ చైర్మన్ మా సోదరుడు ఇక్కడ ఇప్పుడు పక్క ఇక్కడికి వెళ్ళినట్టున్నారు శ్రావణ్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా సారథి మా కలెక్టర్ గారు దినేష్ గారికి, అలాగే మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఒక ఆర్ట్ ఫామ్ చూడగానే ఇది అరకుదా అని వెంటనే చెప్పాలి. అంటే ఐడెంటిఫికేషన్ మాకు కావాలి. ఆ ఐడెంటిఫికేషన్ కూడా తీసుకురావాలి. రాబోయే మనకి ఎలాగో ఆదివాసీ దినోత్సవం రోజు ఇవన్నీ చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేసే ముందు మీకు ముందుగానే తెలుసు,
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మనం ఒక 500 కోట్లు కూడా రోడ్లన్నిటికీ ఇవ్వడం జరిగింది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ నుంచి కూడా కోట్లాది రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా డోలీ రహిత గ్రామాలుగా, డోలీ రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలన్నదే మా ఉద్దేశం. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, డోలీలు ఉన్నాయి కదా, మీరు ఇంకా 1000 కోట్లు ఇచ్చామన్నారు. నిజమే, అసలు జీరో నుంచి మేము వస్తున్నాం. మీరు ఇంతకు పూర్వం ఒక 60, 70, 50 చేసుంటే మేము అక్కడి నుంచి వస్తే 100% మేము పూర్తి చేసి ఉండేవాళ్ళం. జీరో నుంచి వస్తున్నాం. మీరు అసలు గత 5 సంవత్సరాలు రోడ్డు వేశారా? ఒక పిడికిడ మన్నైనా పెట్టారా ఎక్కడైనా? కాబట్టి ఈరోజు జీరో నుంచి వస్తున్నాం కాబట్టి వేస్తున్నాం. ఖచ్చితంగా రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ విలేజ్లు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మా తాలూకా ప్రధానమైన లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో అన్ని రకాల వస్తువుల గురించి గిరిజన గ్రామాలు చూడట్లేదు. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారి సౌకర్యం, ఈ 5 ఉంటే మాకు చాలు అని చూస్తున్నారు. ఈ 5 మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా అరకు రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అవ్వచ్చు, ఇంకా ఈ వెదర్ రీజన్ వల్ల అవ్వచ్చు, రాలేకపోవచ్చు. కానీ ఏ కార్యక్రమం ఉన్నా ముందు ఇట్లాంటి వెనకబడినటువంటి జిల్లాలకి చెయ్యాలన్నదే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు కూడా ఒక మ్యూజికల్ నైట్ ఉంది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తే పర్యాటకులు ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకి పని దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విషయాలు అవగాహన అవుతాయి అని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన వైజాగ్, ఉమ్మడి వైజాగ్ జిల్లా ఇప్పుడు 3గా చీలింది మీకు తెలుసు. అక్కడ వైజాగ్ జిల్లా ఉత్సవాలు, అరకు జిల్లా ఉత్సవాలు, అలాగే మనకి ఈ అనకాపల్లి ఉత్సవాలు, ఇవన్నీ కూడా ఒకేసారి ఒక అంగరంగ వైభవంగా జరిపించుకున్నాం. ఇది అంతా కూడా ఇలా ఉత్సవాలు చేయాలి. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విధంగా జరుగుతుంది అని అందరూ స్ట్రెస్తో బాగా ఫీల్ అవుతున్నారు. కొన్ని స్ట్రెస్ రిలీఫ్ కావాలి. అందరూ కూడా ఆహ్లాదంగా, ప్రశాంతంగా జీవనం గడపాలన్నదే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మీరు చూశారు, 76 సంవత్సరాల వయసులో సైకిల్ ఏ స్పీడ్లో తొక్కుతున్నారు చూశారుగా. అంటే సైకిల్ స్పీడు తగ్గదు, ఆయన స్పీడు తగ్గదు ఎప్పుడు. కాబట్టి ఆ విధంగా ఉంది. ఈరోజు ఇక్కడ నాకు పార్వతీపురం మన్యం జిల్లా అయినా నాకు అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్నాం. అందరం కలుస్తాం. మేమందరం ఒకే దీనిగా పనిచేస్తున్నాం. మా అందరి ఉద్దేశం ఒకటే, గిరిజనులు అభివృద్ధి చెందాలి, గిరిజనులకు సరైన విద్యా వైద్యం అందాలి, గిరిజనులకు రహదారి సౌకర్యం కలిగించాలి, గిరిజనులందరూ కూడా అభివృద్ధి జరిగి అందరూ చక్కగా బ్రతకాలన్నది మా ఉద్దేశం. రంపచోడవరం ఎమ్మెల్యే ఈరోజు ప్రధానంగా మన అల్లూరు జిల్లాలో అరకులో చేస్తున్నటువంటి అరకు ఉత్సవాలకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దానిలో ఈరోజు చివరి రోజు మా మంత్రి గారితో పాటు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారి థీమ్ ఒకటే, గిరిజనులు బాగుండాలి, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు అరకు కాఫీని ఇంటర్నేషనల్ లెవెల్కి ఎట్లాగైతే తీసుకెళ్లారో అటు రీతిగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క జీవన శైలిని, ఇక్కడ దొరికేటువంటి ఫుడ్, అదేవిధంగా హిల్స్, ప్రకృతి, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మనకి అరకు ఉత్సవాలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా దీని ద్వారా ఇంకా మన ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంత చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మా గిరిజనుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తాము. థ్యాంక్ యూ. ఇవాళ 4th డే ఆఫ్ అరకు ఫెస్ట్ ఉత్సవం చేయడం జరుగుతుంది. ఇవాళ కార్యక్రమంకి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారిలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు చీఫ్ గెస్ట్ రావడము, అండ్ గౌరవ ఎమ్మెల్యేస్ మనకుంటున్న ఆల్ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో ఉంటున్న గౌరవ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇవాళ ఆహ్వానం కలిగించాము. దాంట్లో మిర్యాల శిరీష గారు ఫ్రమ్ రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఇది కాకుండా వివిధ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ లాస్ట్ డే గ్రాండ్ ఫినాల్కి రావడం జరుగుతుంది. మొదటి రోజు 29 రోజు మనం ఇనాగ్రేషన్ సెరమనీ చాలా పెద్ద ఎత్తున చేశాము. గౌరవ టూరిజం మంత్రి వారు అండ్ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు అండ్ వివిధ ప్రజాప్రతినిధులు వచ్చారు. అండ్ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ఈ విషయాల వలన మీ అందరికీ తెలిసినట్టు దానివల్ల రాలేకపోయారు. 30th మనం ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేసి పొద్దున ఒక సైక్లింగ్ ఈవెంట్ కండక్ట్ చేసాం. ఫస్ట్ టైంగా దాదాపుగా 40 కిలోమీటర్స్ స్ట్రెచ్
బ్యూటిఫుల్ స్ట్రెచ్. ఒక 35 సైక్లిస్ట్ ఫ్రమ్ విశాఖ, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకుంటున్న ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు ఈ సైక్లింగ్ ట్రాక్ మిగిలిన చోట్ల అంటే ప్లెయిన్ ఏరియా కంటే ఇది చాలా అందంగా ఉంటుంది, చాలా ప్లసెంట్గా ఉంటుంది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నుంచి ఆ సైక్లింగ్ ఒక యాన్యువల్ ఈవెంట్గా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దెన్ మనకున్న ట్రైబల్ స్టాల్స్ ఇనాగ్రేట్ చేశాము. మనకున్న అమ్యూస్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దెన్ ఆ రోజు నైట్ బ్యాండ్ షకేరీ నుంచి వాళ్ళు ఒక మంచి మ్యూజికల్ నైట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 8 డిఫరెంట్ స్టేట్స్ నుండి ఓన్లీ ట్రైబల్ ఆర్ట్స్ని వాళ్ళ కళాకారుని తీసుకొచ్చేసి మన అరకులో ఒక వేదికగా ఇచ్చేసి మనకుంటున్న ఆడియన్సెస్కి ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ డే మార్నింగ్ మ్యారథాన్ ఒక 8.2 కిలోమీటర్స్ డిగ్రీ కాలేజ్ నుంచి ఇక్కడ పైనరీకి తీసుకువచ్చేసి వాళ్ళు వచ్చేసి దాదాపుగా ఒక 300 కన్నా పైన పీపుల్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కూడా చాలా యంగ్ టాలెంట్స్ మన అరకు చుట్టూ ఉంటున్న వాళ్ళు ఉంటున్న యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఇంతమంది నేషనల్ రన్నర్స్ అథ్లీట్స్ ఉన్నారని ఇప్పుడే మనకి గుర్తింపు చేశాము. సో అట్లాంటి మంచి కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నము ఒక కులినరీ కాంపిటీషన్ పెట్టాము. దాంట్లో అరకు కౌని అని ఒక అరకు డిష్ ఒకటి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనకుంటున్న గిరిజనుల ఉంటున్న మహిళలతో ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ సంకల్పంతో మనకుంటున్న మిల్లెట్ సిరిధాన్యాల నుంచి ఎట్లాంటి వివిధ ట్రైబల్ డిష్ని ఒక తాలిగా ఒక బొకేగా తీసుకురాగలుగుతామని ఒక ప్రయత్నము. ఆ కాంపిటీషన్లో చక్కగా మనకుంటున్న ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళు ప్రదర్శన చేశారు. దాని నుంచి చాలా నేర్చుకున్నాము. అది ఇప్పుడు రాబోయే కాలంలో అరకు కౌని అని, అరకు తాలి అరకు కౌని అని ప్రతి ఒక్క రెస్టారెంట్స్లో పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. నిన్న సునీత గారు మ్యూజికల్ నైట్ చేసినది మీ అందరికీ తెలిసినది. చాలా మంచి వెల్కమ్ వచ్చింది మన పిల్లలతో, మనకున్న ప్రజలతో. ఇవాళ లాస్ట్ ముగింపు రోజు ఇక్కడ మనకి ఉంటున్న ఈ పైనరీలో ఒక ఆర్ట్ ఫెస్టివల్ కనెక్ట్ చేసినాము. ఇక్కడ ట్రైబల్ గురించిన ఒక థీమ్ ఇచ్చేసి ఇక్కడ ఉంటున్న లోకల్ ఆర్టిస్ట్ అందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఉన్న టాలెంట్ ఎట్లా బయటకు తీసుకురావాలని ఒక ప్రయత్నము. రాబోయే కాలంలో ఈ ఒక అరకు ఆర్ట్ విలేజ్ అని మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాదాపుగా ఒక 200 ఎకరాల వరకు మనకి చొంపి ఏరియాలో ఐడెంటిఫై చేసాము మనకున్న గవర్నమెంట్ ల్యాండ్స్లో. దాంట్లో స్లోగా మనకి ఒక ఆర్ట్ ఒక వర్క్షాప్ తీసుకువచ్చేసి వివిధ దేశాల్లో వారు లోకంలో ఉంటున్న వివిధ క్రియేటివ్ పీపుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ రైటర్స్ కానీ, మ్యూజిక్ కంపోజర్స్ కానీ, ఆర్ ఎనీ ఆర్టిస్ట్ పోర్ట్రైట్ పెయింటింగ్ చేసిన వాళ్ళు కానీ, బుక్ రాసిన నావలిస్ట్ కానీ, అట్లాంటి వాళ్ళని మన ప్రాంతం తీసుకొచ్చేసి ఒక మంచి హాస్పిటాలిటీ ఇస్తే ఆ ఆర్ట్ విలేజ్లో ఉంటే వాళ్ళు క్రియేటివ్ వర్క్స్ని ఇక్కడ ఉండి ఒక నెల క్రితం ఉండి కంప్లీట్ చేయడానికి ఉంటున్న ఒక వాతావరణం తీసుకురావడానికి ప్లాన్ చేస్తాము. దానివల్ల ఆర్ట్ విలేజ్ చూడడానికి చాలా పర్యాటకులు వస్తారు. మన ఏరియా కూడా ఒక ఆర్ట్ విలేజ్గా క్రియేట్ అవ్వడానికి కూడా ఒక ప్రయత్నం ఉంటుంది. టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి చేయడానికి ఒక ప్రయత్నం ఉంటుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్. ఇవాళ మనం ఒక విత్తనాలు పెట్టాము ప్రతి సంవత్సరం ఈ ఆర్ట్ గురించి తీసుకురావడానికి. ఈ నెక్స్ట్ రాబోయే ఒక 6 monthsలో ఆంధ్ర యూనివర్సిటీ సంకల్పంతో ఒక థీమ్తో మనకి అరకుకు ఆర్ట్ ఫామ్ ఏమీ లేదు. మనం ఎప్పుడైనా ఒక సవర ఆర్ట్ కానీ వర్లీ ఆర్ట్ మనం వాడుకోవడం జరుగుతుంది. మన ప్రాంతంకి, మన దేశం, మన ట్రైబల్స్కి సంబంధపడిన ఆర్ట్ ఫామ్ని బయటకు తీసుకురావడానికి ఒక రీసెర్చ్ ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాము. రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండ్ ఆంధ్ర ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక వర్కింగ్ గ్రూప్ తీసుకొచ్చుకొని నెక్స్ట్ ఒక 2 to 3 monthsలో మనకున్న ట్రైబల్ గురించిన వివిధ విషయాల్ని డాక్యుమెంటరీ చేసి దాని నుంచి మనకి ఒక స్పెసిఫిక్ యూనిక్ ప్యాటర్న్ అని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో రాబోయే August 9th మనకు వరల్డ్ ఆదివాసీ దినోత్సవం రోజు మన అరకుని ఒక ప్రత్యేక ఒక ఆర్ట్ ఫామ్ తీసుకురావడానికి ప్రయత్నం ఉంటుంది. దానికి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారిలో లీడర్షిప్లో ఈ విషయాలు చేయడానికి కూడా మనం ముందుకు వెళ్తున్నాము. సో ఇట్లా ఇవాళ నైట్ రామ్ మిరియాల వాళ్ళు ఉన్న బ్యాండ్ కూడా ఇవాళ నైట్ మ్యూజికల్ నైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ముఖ్యంగా మనకి మన పిల్లలతో మన ట్రైబల్ సాంప్రదాయ బట్టలు అండ్ వాళ్ళు పెట్టిన ఆభరణాలతో ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఇవాళ
మనం ప్రయత్నిస్తాము. మన అరకు డిగ్రీ కాలేజ్ పిల్లలతో ఇది చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అది కూడా మనకి ట్రైబల్ థీమ్ ఉంటున్న వలన సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకున్నాము. అండ్ ఫాలోడ్ బై రామ్ మిరియాల గారు బ్యాండ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 4 రోజు ఒక పండగ వాతావరణంలో ఈ అరకు ఫెస్ట్ జరుగుతుంది. సో దానికి వచ్చిన ప్రతి ఒక్క ముఖ్య అతిథులు అండ్ వచ్చిన ప్రజలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాను. ఇవాళ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆర్ట్ కానీ, మనకున్న పద్మాపురం ఫ్లవర్ షో కానీ ప్రతి ఒక్కటి కూడా దగ్గర ఉండి ఇది ఎట్లా ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు గైడెన్స్తో ఇది అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. మేడం వచ్చినందుకు చాలా సంతోషం. నా ప్రత్యేక మీ తరఫున కూడా మేడంకి ఒక ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాను. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కడప.